ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ సెఫాలజిస్ట్. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అతని ఐప్యాక్ బృందమే కారణం. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి యొక్క ఆగ్రహానికి ఎందుకు కారణమయ్యాడు అంటే అతని కామెంట్స్. ఏమన్నాడు ప్రశాంత్ కిషోర్? సిట్టింగ్ ఇన్ ఎ ప్యాలెస్ సెండింగ్ డీబీటీస్ విల్ నాట్ బ్రింగ్ ఓట్స్ అన్నాడు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ స్పెండింగ్ పీపుల్ మనీ అన్నాడు. ప్రతి మాట అక్షర సత్యమే. అతను అన్నదేంటి? కేవలం మీరేదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అక్కడేదో బటన్లు నొక్కినంత మాత్రాన, డీబీటీలు వేసినంత మాత్రాన మీకు ఓట్లు రాలవు. ఇది వాస్తవం. ఇది చరిత్ర చెప్పే సత్యమే కదా. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు. ఒట్టి సంక్షేమాన్నే నమ్ముకుని ఓట్లు వేయమంటే వెయ్యరు. మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ ఏం జరిగిందో. గతంలో ముఖ్యమంత్రులు సంక్షేమమే ఓట్లు కనుక అనుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు గెలిచేవాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా పందారమే చేస్తారు. కేవలం డబ్బు పందారం చేయడం ద్వారా ఎవ్వరూ దేవుడు కాలేడు. దేవుడు ఎప్పుడవుతాడు? అటు అభివృద్ధి చేయాలి, ఇటు సంక్షేమం ఇవ్వాలి. కోరిన ప్రతి కోరిక నెరవేర్చే వాడే దేవుడు కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ జరుగుతోంది? ప్రశాంత్ కిషోర్ అన్న మాటల్లో ఇంత ఉలికిపాటెందుకు? వైసీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే ప్రశాంత్ కిషోర్ అంటాడు ఒక ఆయన. ఒక పీకే కాదు ఇంకో పీకే కూడా వచ్చాడంటాడు మరో మాజీ మంత్రి. ప్రశాంత్ కిషోర్ కొత్తగా చెప్పింది ఏం లేదు, ఇక్కడ ఉన్నదే చెప్పాడనమాట. అతను ఒక్కటే చెప్పింది కాదు, అనేక సర్వేలు చెప్తున్నాయి. జాతీయ సర్వేలు అదే చెప్పాయి. జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బిగ్ డిఫీట్, ఫేసింగ్ బిగ్ డిఫీట్ అన్నాడు. అదే కదా మిగతా టైమ్స్ కానీ లేకపోతే ఇండియా టుడే కానీ ఎవరు చెప్పినా సర్వేలు అవే చెప్తున్నప్పుడు మనం ఒకటి ఇక్కడ చూడాల్సింది, వీళ్ళు వైఫల్యాలని వీళ్ళు ప్రశ్నించుకోకుండా, తామేం తప్పు చేశామో తెలుసుకోకుండా ఇలా నిజం చెప్పిన వాళ్ళందరినీ కూడా నిందించే ధోరణి మనం చూస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళ గొంతు నక్కటమే కాదు, నిజం చెప్పే ప్రతి ఒక్కళ్ళని కూడా వీళ్ళు ఒక బదనాం చేస్తున్నారు, బురద జల్లేస్తున్నారు అన్నమాట. అంటే నిజం అంటే ఎంత భయపడుతున్నారు, నిజానికి ఎంత దూరంగా జరుగుతున్నారు, పారిపోతున్నారు అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళని చూస్తే తెలుస్తుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా వీళ్ళను ముందు పెట్టి ఆయన సినిమా చూస్తున్నాడు అన్నమాట. ప్రశాంత్ కిషోర్ చెప్పినదే వీళ్ళు ప్రామాణికంగా తీసుకుంటున్నారు తప్ప వాళ్ళ వైఫల్యాలను ఎందుకని వీళ్ళు బ్యాక్ లుక్ లేకుండా పోయింది. మీరు ఏం చేస్తామన్నారు, ఏం చేశారు, ఇది కదా ఇవాళ ప్రజల్లో చర్చ. మీరు మేనిఫెస్టో ఇచ్చారు, నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాలను గనక మీరు సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు పేదలకు ఇళ్ళు కడతామన్నారు, సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు కడతామన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ళు కనుక మీరు కట్టుంటే షంషేర్గా మీరు ప్రజల్లోకి వెళ్ళే పని. ఇవాళ మీరు వస్తున్నారంటే గడప గడపకి 6 నెలల క్రితం 8 నెలల క్రితం మనం చూసాం. వైసీపీ మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా ప్రజలు ఇళ్ళకి తాళాలు వేసుకుని ఆ ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళారు. మరొక ఊళ్ళో అయితే వీళ్ళు వస్తున్నారని తెలిసి ఇళ్ల మీద పసుపు జెండాలు ఎగరేశారు. ఇవే అప్పుడే తెలిసింది కదా. ఏది ఇప్పుడు ఇది కొత్తగా మనకు తెలిసింది కాదు. ఈ దుశ్శకునాలన్నీ కూడా గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేస్తున్నదే అన్నమాట. స్వయం కృతాపరాధాలకి మీరు ఇతరులను నిందిస్తే ఇంకా ఆబాసు పాలవుతున్నారు. మీరు జలయజ్ఞం చేస్తామన్నారు, ప్రాజెక్టులు 42 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానని మీరేం చేశారు? ఒక్క ప్రాజెక్టు మీరు పూర్తి చేయగలిగారా? చంద్రబాబు 95% పూర్తి చేసినటువంటి ఆ సంగం బ్యారేజీ, అవుకు 2వ టన్నెల్, అవి తప్ప మీరు ఇంకేం చేశారు? నిన్నగాక మొన్న కుప్పానికి నీళ్ళు వదులుతున్నానని చెప్పి అది కూడా అబాసు పాలైంది. మీరు గేట్లు తీసుకెళ్లారని అక్కడేదో నీళ్ళంతా కూడా ఒక పెద్ద జిమ్మిక్ అని, సెట్టింగ్ అని, ఆ గేట్లు కూడా మళ్ళీ అద్దెకిచ్చి తెచ్చిని మళ్ళీ తీసుకెళ్ళిపోయారని ఎలా ప్రజల్లో అబాసు పాలయ్యారో చూసాం. పోలవరం గైడ్ బండ్ కుంగడానికి కారణం ఎవరు? పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఎవరు?
కేంద్రం ఇవాళ ప్రశ్నిస్తోంది. మీరు చేసినటువంటి తప్పులకి కేంద్రం ఏ విధంగా డబ్బు కడుతుంది? దాని మరమ్మతులు మిమ్మల్నే చేయమంటోంది. దానికి ఇప్పుడు దగ్గర 3,000 కోట్లు ఏమవుతుంది మరమ్మతులు. ఈ మరమ్మతులకు ఇవ్వాల్సిన సొమ్ము కేంద్రం ఇవ్వనంటోంది. ఇప్పుడు మీరు గనక చంద్రబాబు కట్టుబడిని అదే స్పీడ్తో గనక ముందుకు తీసుకువెళ్ళగలిగి ఉంటే పోలవరాన్ని ఆపకుండా రివర్స్ టెండరింగ్ అని 1 సంవత్సరం పాటు పనులన్నీ ఆపేసి అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ పనుల్ని మీరు ఈ విధంగా దెబ్బ కొట్టి శిథిలం చేసిన పరిస్థితుల్లో ఇవాళ వెక్కిరిస్తోంది పోలవరం మిమ్మల్ని చూసి. అదే స్పీడ్ గనక కంటిన్యూ చేసి ఉన్నట్లయితే ఏది చంద్రబాబు హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం 24 గంటల్లో 34,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసారంట. అది అప్పట్లోనే గిన్నెస్ రికార్డ్ అనేవాళ్ళు, అప్పట్లోనే లిమ్కా రికార్డ్ అనేవాళ్ళు. ఒక వేలాది ప్రొక్లైన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, అసలు వేలాది కూలీలు, వందలాది ఇంజనీర్లతో కోలాహలంగా ఉన్నటువంటి పోలవరాన్ని పాడుపెట్టారు. ఆ శాపమే ఇప్పుడు మీకు తగులుతోందన్నమాట. ఒక పోలవరమే కాదు, హంద్రి నీవ, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మొత్తం అన్ని ప్రాజెక్టుల్ని కూడా ఇదే విధంగా చేశారు. మూలధన వ్యయం సింగిల్ డిజిట్కి పడిపోయింది. ఇప్పుడు మామూలుగానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా 15% మినిమం ఉంటుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో సింగిల్ డిజిటా? అరే లాస్ట్ ఇయర్ మీరు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 7,000 కోట్లని అంటుంటే ఒక రకంగా అప్పుల విస్ఫోటనం, ఆర్థిక వ్యవస్థకు అబద్ధాల మేకప్ వేశారు అని చెప్పి కాగ్ చెప్తోంది. మీరు 12 లక్షల కోట్ల అప్పులు చేశారు. తెచ్చినటువంటి అప్పులు మరి ఏం చేశారు? పేదలు ఇళ్ళు కట్టలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, రోడ్లన్నీ గుంతలే. మనం చూసాం గత ప్రభుత్వం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రోడ్లను ఏ విధంగా ఎగతాళి చేసిందో. కేటీఆరే అన్నాడు కదా, ఏమని, ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, తెలంగాణలో ఏం అభివృద్ధి చేయలేదు అంటే దానికి సమాధానం ఒకటే, ఒకసారి ఏపీ వీళ్ళని తీసుకెళ్ళి చూపించి రండి, ఆ బస్సులో ఏపీ పోయి వస్తే చాలు తెలిసిపోద్దా తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అన్నాడు. అంటే రోడ్లపై గుంతలు, అక్కడ కరెంటు 3-4 గంటలే అన్నమాట. ఇలా పొరుగు రాష్ట్రం ఏ విధంగా ఎగతాళి చేసిందో చూసాం. టీచర్లని అక్కడ మందుల షాపు దగ్గర కాపలా పెడుతున్నారు, వైన్ షాప్ దగ్గర అని, టీచర్లని లోపలేస్తున్నారు జైళ్లలో అని. ఇలా పొరుగు రాష్ట్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ని ఎంత ఎగతాళి చేశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అపహాస్యం పాలైందో మన కళ్ళ ముందే ఉంది. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేసేసామంటారు. ఎక్కడ? మీరు చేసింది 1%, చెప్పుకునేది 99% అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? చేయకపోగా చీప్ లిక్కర్తో బూమ్ బూమ్ అని, స్పెషల్ స్టేటస్ అని, 3 క్యాపిటల్స్ అని, నాసిరకం మద్యం ఏరులై పారిచ్చారన్నమాట. మీరే తయారీ, మీరే సరఫరా, మీరే అమ్మకాలు, అది కూడా డబ్బులు క్యాషే. మళ్ళీ ఆన్లైన్ పేమెంట్స్ చేయటానికి వీల్లేదు. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? 5 ఏళ్లలో 1,25,000 కోట్లు మద్యం అమ్మడమా మద్య నిషేధం అంటే? మీరు చెప్పిన నవరత్నాలు ఇవాళ మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయన్నమాట. ఇచ్చిన హామీలేవి అమలు చేయకపోవటం, వైఫల్యాలు వెంటబడి తరమడం, ఏ వివేక హత్య కేసు, ఏ కోడికత్తి కేసు ఏవైతే జగన్మోహన్ రెడ్డిని గతంలో ముఖ్యమంత్రిని చేశాయో వాటిని తెలుగుదేశం పైన ఆరోపించి మా బాబాయిని చంపారు, మా తాతను చంపారు, మా నాన్నను చంపాలని చూశారు, ఇలా సానుభూతి పొంది ఓట్లు పొంది సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే వివేక హత్య కేసు, అదే కోడికత్తి కేసు వెంటాడుతున్నాయి. వివేక కుమార్తె అంటోంది సునీత, ఏమని, మా అన్నయ్యకి ఓట్లు వేయద్దు, మా అన్నయ్యకి ఓట్లు వేసి మళ్ళీ వైసీపీని కనుక గెలిపిస్తే నా పరిస్థితే మీది అవుతుంది అని నీ సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు కదా. షర్మిల గల్లీ గల్లీ తిరిగి చెప్తోంది, ఏమని, తనకు జరిగిన అన్యాయాన్ని ధ్వజమెత్తుతోందన్నమాట. ప్రత్యేక హోదా తెస్తానన్నావుగా జగనన్న, మరి కేంద్రం మెడలు వంచావా? కేంద్రం దగ్గర నీ మెడలు ఎందుకు వంచావు అంటోంది. నువ్వు పులివా, పిల్లివా,
నీ పంజాబ్ బీజేపీ ఎత్తుకుపోయిందా అని కూడా నిన్ను ఎలా ఎద్దేవా చేస్తుందో మనం చూసాం. సొంత చెల్లెళ్ళ విశ్వసనీయతనే కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా విలువల గురించి విశ్వసనీయత గురించి ప్రజల ముందు మాట్లాడుతుంటే ఎంత ఆభాసు పాలవుతుందో మనం చూసామన్నమాట. ఈ మాటలు, ఈ వైఫల్యాలు, ఈ ఓటమినే ప్రశాంత్ కిషోర్ చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ మాటలు, మరి ప్రశాంత్ కిషోర్ మీ మనిషి, నిన్నటిదాకా మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తి. సునీత, షర్మిల మీ కుటుంబం, నిన్నటిదాకా మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ప్రజలు నమ్మట. అంటే ఎవరు నిజం చెప్పినా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు డైరెక్షన్ అని వేసి ఎన్నాళ్ళని తప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి? జనం మీకన్నా తెలివి గలవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు.